హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం మన అమ్మమ్మల నాటి కాలంలో ఎక్కువగా చేసుకునే రెసిపీ గురించి మాట్లాడుకుందాం. అదే మన మెంతులు ఉల్లిపాయ పులుసు. ఆ రోజుల్లో ఎండలు ఎక్కువగా రావడం వలన పంటలు అనేవి కూడా తక్కువగా పండేవి. ఆ టైంలో ఈ వంటకాన్ని చేసేవారు. ఈ రెసిపీ తినడం వల్ల మన బాడీ హీట్ అన్నది చాలా వరకు తగ్గుతుంది. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 2 స్పూన్ల మెంతులు కూడా వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి 3 ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కోసి అందులో వేసి ఇంగువ కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకుని పసుపు కూడా వేసి ఉప్పు వేసి కలుపుకుని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఉల్లిపాయలు మెత్తబడ్డాయో లేదో చూసుకోవాలి. అందులో 2 టమాటో ముక్కలు కూడా వేసి కలిపి 1 స్పూన్ కారం వేసుకుని అందులో నానబెట్టుకున్న చింతపండు పులుసుని కూడా వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకుని ఉప్పు కూడా వేసుకుని 10 నిమిషాలు మరిగించుకోవాలి మూత పెట్టి. మరుగుతున్న పులుసులో కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసి మళ్ళీ కలిపి ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే పులుసు అన్నది దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతుంది. పులుసు అన్నది రెడీ అయిపోయిందండి. టాకు వేసుకుని అన్నం పెట్టి దాని మీద 2 గరిటెలు పులుసు వేసుకొని దాని పక్కన ముద్దపప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ రెసిపీ మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది.